अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम। బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం। అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను। అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో దాని యొక్క అనువాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవటం జరుగుతూ ఉంది। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను। ఆమీన్। 54వ సూర నుండి అల్ ఖమర్ సూర, ఆయతులు 55, అవతరణ మక్కాలో। అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం। మొదటి వాక్యం నుంచి, ప్రళయ గడియ దగ్గర పడింది, చంద్రుడు చీలిపోయాడు। ఒకవేళ వీళ్ళు ఏదైనా మహిమను చూసినా దాని నుండి ముఖం తిప్పుకుంటారు। పూర్వం నుండి జరుగుతూ వస్తున్న మాయాజాలమే కదా ఇది అని అంటారు। వీళ్ళు ధిక్కరించారు, తమ మనోవాంఛల వెనుకపోయారు। అయితే ప్రతి విషయానికి ఒక సమయం నిర్ధారితమై ఉంది। నిశ్చయంగా వారి వద్దకు ఎన్నో వార్తలు వచ్చాయి, వాటిలో మందలింపుతో కూడిన హితోపదేశం ఉంది, సంపూర్ణ వివేకం ఉంది। కానీ ఆ హెచ్చరికలు కూడా వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు। కనుక ఓ ప్రవక్త, నువ్వు వారిని వదిలిపెట్టు। పిలిచేవాడు భరించశక్యం కాని విషయం వైపు పిలిచిన నాడు వారు కళ్ళు వంచుకొని గోరీల నుండి లేచి, సమాధుల నుంచి లేచి చెల్లాచెదురైన మిడతల దండు వలె వస్తారు। తమను పిలిచేవాని వైపు పరిగెత్తుకుంటూ వస్తారు। అప్పుడు అవిశ్వాసులు ఇది చాలా గడ్డు రోజు అని అంటారు। వారికి పూర్వం నూహు జాతి వారు కూడా తమ ప్రవక్తను ధిక్కరించారు। వారు మా యొక్క దాసుని త్రోసిపుచ్చి అతన్ని పిచ్చోడని అన్నారు, అతన్ని విదిలించారు। అప్పుడు అతను నేను అశక్తుణ్ణి అయిపోయాను, కాబట్టి నీవు నాకు సహాయం చెయ్యి అంటూ తన ప్రభువును మొరపెట్టుకున్నాడు। అప్పుడు మేము ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరిసివేశాము। ఉధృతంగా నీటిని కురిపించేలా ఆకాశ ద్వారాలను తెరిచివేశాము। మరి భూమి నుండి కూడా నీటి ఊటలు పొంగి పొరలేలా చేశాము। నిర్ణయించబడిన పనిని పూర్తి చేయటానికి రెండు నీళ్లు కలిశాయి। మరి మేము అతన్ని పలకలు, మేకలు గల దానిలో ఎక్కించాము। పలకలు, మేకులు గల దానిలో ఎక్కించాము। అది మా కనుల ముందరే పయనించసాగింది। త్రోసిపుచ్చబడిన వానికి ప్రతిఫలంగా నిశ్చయంగా మేము ఈ సంఘటనను ఒక సూచనగా మిగిల్చి ఉంచాము। మరి హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చెప్పండి। నిశ్చయంగా మేము ఖురానును అర్థం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము। మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? ఆద్ జాతి వారు కూడా ధిక్కరించారు। మరి నా శిక్ష, నా హెచ్చరికలు ఎలా ఉండినాయో చూశారుగా। మేము వారిపై నిరంతరంగా వీచే ప్రచండమైన పెనుగాలిని ఒకానొక దుర్దినాన పంపాము। అది ఆ జనులను కూకటి వేళ్లతో పెకిలించబడిన ఖర్జూరపు బోధుల వలె అమాంతం లేపి పడవేసింది। మరి నా శిక్ష, నా హెచ్చరిక ఎలా ఉండింది చూశారుగా। నిశ్చయంగా మేము ఖురానును అర్థం చేసుకునేందుకు గాను సులభతరం చేశాము। మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? సమూదు జాతి వారు కూడా హెచ్చరించే వారిని
ధిక్కరించారు. ఏమిటి? మనలోని ఒక మానవుణ్ణి మనం అనుసరించాలా? ఒకవేళ అదే గనక జరిగితే మనం ముమ్మాటికి పెడదారి పట్టి పిచ్చిలో పడినట్లే. ఏమిటి? మనం ఇంతమందిమి ఉండగా మన మధ్యన కేవలం అతనొక్కడికే బోధన అంటే వహీ పంపబడిందా? లేదు, అతను బీరాలు పోతున్న అబద్ధాల రాయుడు అని అన్నారు వారు. అబద్ధాల రాయుడు, బడాయిని చాటుకునేవాడెవడో రేపు అందరూ తెలుసుకుంటారు. వీళ్లను పరీక్షించడానికి మేము ఒక ఆడ ఒంటెను పంపిస్తున్నాము. కాబట్టి ఓ సాలెహ్ అలైహిస్సలాం, నువ్వు వీళ్ళ పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉండు. నువ్వు వీళ్ళ పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉండు, కాస్త ఓపిక పట్టు. అయితే వీళ్ళ మధ్య నీళ్ల పంపకం జరిగిందని, ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం తమ తమ వంతు ప్రకారం రావలసి ఉంటుందని వారికి తెలియజేయి. కానీ వాళ్ళు మాత్రం తమను సహవాసిని పిలిచారు, తమ యొక్క సహవాసిని పిలిచారు. వాడు ఆడ ఒంటెపై దాడి చేసి దాని గిట్టల్ని నరికివేశాడు. ఇక నా శిక్ష ఎలా పడిందో, నా హెచ్చరిక ఎలా పరిణమించిందో చూడండి. మేము వారిపై ఒకే ఒక కేకను వదిలాము, అంతే. వాళ్ళ పరిస్థితి కంచె నిర్మించేవాడు తొక్కివేసిన గడ్డి మాదిరిగా అయిపోయింది. మేము ఖురానును అర్థం చేసుకునేందుకు గాను ఎంతో సులభతరం చేశాము. మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? లూత్ జాతివారు కూడా తమను హెచ్చరించే వారిని ధిక్కరించారు. మేము వారిపై రాళ్ళు కురిపించే గాలిని పంపాము. అయితే లూత్ ఇంటి వారిని మాత్రం శిక్ష నుండి మినహాయించాము. వాళ్ళను మాత్రం రాత్రి వేకువజామున కాపాడాము. మా అనుగ్రహంతో కృతజ్ఞతాభావం కలిగి ఉండే వారందరికీ మేమిలాగే మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. మా అనుగ్రహంతో కృతజ్ఞతాభావం కలిగి ఉండే వారందరికీ మేమిలాగే మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. అతను లూత్ ప్రవక్త అలైహిస్సలాం వారికి మా పట్టు గురించి ముందుగానే హెచ్చరించాడు. కానీ వారు హెచ్చరికల విషయంలో సందేహించి అతనితో కయ్యానికి దిగారు. అతని నుండి అతని అతిథులను తీసుకోగోరి అతన్ని దువ్వటం మొదలుపెట్టారు. అయితే మేము వారి కళ్ళు పోగొట్టాము. నా శిక్ష, నా హెచ్చరికలు రుచి చూడండి అని వారితో అనటం జరిగింది. తెల్లవారుతుండగానే స్థిరమైన శిక్ష వారిని అమాంతం కబలించింది. కాబట్టి నా శిక్షను, నా హెచ్చరికను చవి చూడండి. నిశ్చయంగా మేము ఖురానును హితబోధన నిమిత్తం సులభతరం చేశాము. మరి ఈ హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? ఫిరౌను వారి వద్దకు కూడా హెచ్చరించేవారు వచ్చారు. ఫిరౌను వారి వద్దకు కూడా హెచ్చరించేవారు వచ్చారు. కానీ వారు మా సూచనలన్నిటినీ ధిక్కరించారు. అందుచేత మేము వారిని మహాశక్తిమంతుడు, సర్వాధికారి పట్టుకున్నట్లే పట్టుకున్నాము. ఓ కురైషులారా, మీలోని తిరస్కారులు గతించిన ఆ తిరస్కారుల కంటే గనులా? లేక పూర్వపు గ్రంథాలలో మీకోసం మినహాయింపు ఏదైనా వ్రాయబడి ఉందా? లేక మేము గెలుపొందే వర్గం వాళ్ళము
అని వారు ధీమాను వ్యక్తపరుస్తున్నారా? బాగా తెలుసుకోండి, త్వరలోనే ఆ వర్గం ఓడిపోతుంది. వారు వెన్ను చూపి పారిపోతారు. పైగా వారికి వాగ్దానం చేయబడిన అసలు పరాభవ సమయమైతే ప్రళయమే. ఆ గడియ అత్యంత కఠినమైనది, చేదైనది. నిశ్చయంగా అపరాధులు మార్గవిహీనులయ్యారు, యాతనకు గురయ్యారు. ఏ రోజున వారు తమ ముఖముల ఆధారంగా అగ్నిలోకి ఈడ్చబడతారో ఆ రోజు నరకాగ్ని తాకిడి రుచి చూడండి అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక నిర్ణీత విధి ప్రకారం సృష్టించాము. నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక నిర్ణీత విధి ప్రకారం సృష్టించాము. మా ఆజ్ఞ ఒక్కటి చాలు, అది అమల్లోకి రావటం అనేది రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. మేము గతంలో మీలాంటి వారిని ఎందరినో తుదుముట్టించి ఉన్నాము. మరి దీని ద్వారా నీతిని గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? వీళ్ళు చేసినదంతా కర్మల పత్రంలో నమోదై ఉంది. అలాగే ప్రతి చిన్న పెద్ద విషయం వ్రాయబడి ఉంది. నిశ్చయంగా మా పట్ల భయభక్తులు కలవారు స్వర్గవనాల సెలయేరుల మధ్య ఉంటారు. సర్వశక్తుడు అయిన రాజాదిరాజు అల్లా దగ్గర సత్యంతో కూడిన గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు. ఖురాన్లోని అల్ ఖమర్ సూరాలోని 54వ అధ్యాయంలోని 55 వాక్యాలు ఉన్నది ఉన్నట్లుగా చదవటం జరిగింది. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చి ఉన్నారో జీవన మరియు ఆరాధన పద్ధతుల కోసం అల్లా మేము వాటిని తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మాకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.